కంచె గచ్చిబౌలి భూముల కేసు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. కంచె గచ్చిబౌలి భూముల్లో పర్యావరణ పునరుద్ధరణపై రాష్ట్ర ప్రభుత్వం నిన్న కౌంటర్ ఫైల్ చేసింది. విచారణకు హాజరు కావడానికి రాష్ట్ర ప్రభుత్వం సమయం కోరింది. దాంతో తదుపరి విచారణను ఆగస్టు 13కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. చెట్ల పునరుద్ధరణపై సుప్రీంకోర్టు హెచ్చరించినా రేవంత్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటి వరకు రేవంత్ సర్కార్ ఎలాంటి పనులు చేపట్టలేదు. దాంతో అడవి పునరుద్ధరణ పనులపై నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కంచె గచ్చిబౌలి భూముల కేసు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, సుప్రీంకోర్టులో కంచె గచ్చిబౌలి భూముల కేసు విచారణ సందర్భంగా భూముల్లో పర్యావరణ పునరుద్ధరణపై నిన్న కౌంటర్ ఫైల్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం విచారణకు సమయం కోరినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తదుపరి విచారణ ఆగస్టు 13కు వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కంచె గచ్చిబౌలి విషయానికి సంబంధించి గత కొంతకాలంగా ప్రభుత్వ భూములు, యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములను అనేక సందర్భాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి భూములను అన్యాక్రాంతం చేస్తూ ప్రైవేట్ వ్యక్తులకు కట్టబడుతున్నటువంటి రేవంత్ సర్కారు నేరుగా యూనివర్సిటీకి సంబంధించినటువంటి యూనివర్సిటీ రేపటి భవిష్యత్తుకు మంచి అందించాల్సినటువంటి యూనివర్సిటీ భూములను సైతం అప్పనంగా అమ్ముతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రకృతిని పూర్తిగా డిస్టర్బ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అనేక వన్యమృగాలు బయటకు వచ్చి ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి, చాలా వరకు చనిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అప్పటికే యూనివర్సిటీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వరుసగా కొన్ని రాజకీయ పార్టీలను కలిశారు. ప్రధానంగా రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా కలిశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పూర్తిగా న్యాయపరంగా మేము మీకు అండగా ఉంటామనేటువంటిది సలహాలు వాళ్ళకు పూర్తిగా హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టులో ఈ కేసును సీరియస్ గా పరిగణించినటువంటి కోర్టు నిజంగా భవిష్యత్తు తరానికి అందించాల్సినటువంటి ఒక గొప్ప వరం ఈ ప్రకృతి, దాన్ని ఇట్లా డిస్టర్బ్ చేయడం చాలా వరకు బాధాకరం. మేము సోషల్ మీడియాలో చూసాం, జరిగినటువంటి విధ్వంసం మామూలు కాదు. అనేక మూగ జీవులు, వన్య మృగాలు అన్ని కూడా ఒక కాంక్రీట్ జంగల్ ని ఆనుకొని దట్టమైనటువంటి అటవీ ప్రాంతం ఉండేటువంటి ఏరియా లాగా ఉన్నటువంటి యూనివర్సిటీ భూములను అన్యాక్రాంతం చేసి వాళ్ళ ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం, బుల్డోజర్ల రాజ్యం నడుస్తోంది తెలంగాణలో. ప్రధానంగా రేవంత్ సర్కార్ వచ్చినప్పటి నుండి ఇది కొనసాగుతా ఉంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఓవైపు హైదరాబాద్, మరోవైపు యూనివర్సిటీ భూములను కూడా కొల్లగొడుతున్నటువంటి పరిస్థితి. అక్కడికి వెళ్తున్నటువంటి స్టూడెంట్స్ పైన కూడా దాడి చేసి వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ కూడా పూర్తిగా యూనివర్సిటీ విద్యార్థులకు అండగా నిలబడింది. ఈ నేపథ్యంలోనే కంచె గచ్చిబౌలికి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చెప్పాలి. తర్వాత నెక్స్ట్ టైం మీరు సుప్రీంకోర్టుకు వచ్చేటప్పుడు కంచె గచ్చిబౌలికి సంబంధించినటువంటి చెట్లు ఏవైతే మీరు విధ్వంసం చేశారో వాటన్నింటినీ కూడా యథావిధిగా అక్కడ మళ్ళీ పునరుద్ధరించాలి, చెట్లను నాటాలని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. అయితే భూముల్లో పర్యావరణ పునరుద్ధరణపై నిన్న కౌంటర్ ఫైల్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం విచారణకు మాత్రం సమయం కావాలని కోరింది. ఈ నేపథ్యంలో తదుపరి విచారణ ఆగస్టు 13కు వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక కంచె గచ్చిబౌలికి సంబంధించినటువంటి వ్యవహారంలో స్టూడెంట్స్ మాత్రం చాలా సీరియస్ గా ఉన్నారు. ప్రభుత్వం ఎట్లాంటి కౌంటర్ దాఖలు చేసినా ఏం చేసినా ఇంతవరకు అక్కడ కనీసం చెట్లను నాటడం పక్కన పెడితే ఉన్నటువంటి వాటిని అన్నిటిని కూడా పట్టించుకోలేదు. ఆ బుల్డోజర్లు, అక్కడ ఉన్నటువంటి బుల్డోజర్లు ఖాళీ చేసినప్పటికీ బోర్డులు నాటి అక్కడ తప్పుదో పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారనేటువంటి మాత్రం చాలా రోజులుగా సీరియస్ గా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నేపథ్యంలో ఏదైనా గుడ్ న్యూస్ వస్తుందనేటువంటి తెలియజేస్తారు. కానీ న్యాయస్థానంలో కౌంటర్ దాఖలు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం సమయం కోరడంతో మళ్ళీ వాయిదా పడినటువంటి పరిస్థితి. ఆగస్టు 13 వరకు వాయిదా పడినటువంటి నేపథ్యం. అంతలోపు కౌంటర్ లో ఏం ఫైల్ చేస్తారు, ఏమేమి అంశాలు అనేటువంటిది మాత్రం తెలుసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఆగస్టు 13 వరకు దీనిపైన క్లారిటీ వస్తుంది. ఇక మరోవైపు ఈ భూములను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు కట్టబడితే చూస్తూ ఊరుకోమని తెగేసి చెప్పినటువంటి విద్యార్థులు, ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా పూర్తిగా విద్యార్థులకు సపోర్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ సుప్రీంకోర్టు గతంలో చెప్పింది ఇది యథావిధిగా కొనసాగించకపోతే సిఎస్ తో సహా అందరూ జైలుకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుందనేటువంటి సీరియస్ వ్యాఖ్యలు కూడా సుప్రీంకోర్టు చేసినటువంటి నేపథ్యంలో అది ప్రభుత్వం ఎట్లాంటి కౌంటర్ దాఖలు చేసింది, దానిపైన ఆగస్టు 13కు విచారణ ఏ విధంగా జరుగుతున్నటువంటి మాత్రం రానున్న రోజుల్లో వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. మరోవైపు యూనివర్సిటీకి
సంబంధించినటువంటి విద్యార్థులు ఈ విషయంలో మేము ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేనట్టు మాత్రం తెగేసి చెప్తున్నారు. చూడాలి మరి విద్యార్థుల మనోభావాలకు అనుగుణంగా ప్రకృతిని కాపాడేటువంటి ప్రక్రియలో భాగంగా సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది, తదుపరి జడ్జిమెంట్ ఎట్లా వస్తున్నటువంటి మాత్రం ఆగస్టు 13 క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. సునీత. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.